మౌంట్ మాంగ్నూయిలోని బే ఓవల్ స్టేడియంలో న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాట్స్మెన్ పరుగుల వరద పారించారు. ఈ మ్యాచ్లో ఆతిథ్య జట్టుకు కోహ్లీ సేన భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసింది. దీంతో కివీస్కు 325 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ 87, శిఖర్ ధావన్ 66 చక్కటి శుభారంభం అందించగా టీమిండియా భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించారు. మ్యాచ్ ఆరంభం నుంచి వీరిద్దరూ ఎడాపెడా బౌండరీలు బాదుతూ కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఇద్దరు హాఫ్ సెంచరీలు సాధించడంతో పాటు 100 పరుగులు పైగా భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరి మధ్య ఇది 14వ సెంచరీ భాగస్వామ్యం కావడం విశేషం. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ 43, అంబటి రాయుడు 47, ధోని 48 నాటౌట్, కేదార్ జాదవ్ 22 నాటౌట్ మెరుపులు మెరిపించారు. న్యూజిలాండ్ బౌలర్లలో పేసర్ ట్రెంట్ బోల్ట్, ఫెర్గూసన్ తలో 2 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ చక్కటి శుభారంభాన్ని అందించారు. ఇద్దరు హాఫ్ సెంచరీలు సాధించడంతో పాటు తొలి వికెట్కు 154 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 154 పరుగుల వద్ద ట్రెంట్ బోల్ట్ వేసిన 26వ ఓవర్ రెండో బంతికి ధావన్ 66 వికెట్ కీపర్ లాథమ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఫెర్గూసన్ విసిరిన షార్ట్ లెంత్ బంతిని 6గా తరలించేందుకు ప్రయత్నించి ఫీల్డర్ గ్రాండ్హోమ్ చేతికి చిక్కాడు. దీంతో సెంచరీని తిరుటిలో చేజార్చుకున్నాడు. ఆ తర్వాత కోహ్లీ, అంబటి రాయుడు జోడీ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. రాయుడుతో కలిసి 64 పరుగులు జత చేసిన తర్వాత కోహ్లీ 3వ వికెట్గా పెవిలియన్కు చేరాడు. దూకుడుగా ఆడుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 43ని షార్ట్ పిచ్ బంతితో పెవిలియన్కు చేర్చారు. అనంతరం హాఫ్ సెంచరీకి చేరువైన అంబటి రాయుడు 47 పెవిలియన్కు చేరాడు. ఆ దశలో క్రీజులోకి వచ్చిన ధోని 48 నాటౌట్, కేదార్ జాదవ్ 22 నాటౌట్ మెరుపులు మెరిపించారు. అయితే చివర్లో న్యూజిలాండ్ కట్టుదిట్టగా బౌలింగ్ చేయడంతో భారత్ దూకుడుగా పరుగులు చేయలేకపోయింది. దీంతో భారత్ 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 324 పరుగులు చేసింది. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ 45/4 చెలరేగడంతో న్యూజిలాండ్ని 234 పరుగులకే కుప్పకూల్చింది. దీంతో 90 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న టీమిండియా 5 వన్డేల సిరీస్లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. మూడో వన్డే సోమవారం ఉదయం 7:30 మౌంట్ మాంగ్నూయ్ వేదికగా జరగనుంది. 325 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ జట్టు ఏ దశలోనూ విజయం దిశగా నడవలేదు. ఓపెనర్లు మార్టిన్ గప్టిల్ 15, కోలిన్ మున్రో 31, కెప్టెన్ కేన్ విలియమ్సన్ 20 దూకుడుగా ఆడే ప్రయత్నంలో అవుటవగా రాస్ టేలర్ 22, టామ్ లాథమ్ 34, హెన్రీ నికోలస్ 28, గ్రాండ్హోమ్ 3 స్పిన్నర్ అని ఎదుర్కోవడంలో తడబడి వికెట్లు చేజార్చుకున్నారు. అయితే ఆఖర్లో బ్రాస్వెల్ 46 బంతుల్లో 57 మాత్రం మెరుపు అర్ధశతకంతో ఆ జట్టు పరువు నిలిపాడు. అతను జట్టు స్కోరు 224 వద్ద అవుటవగా 40.2 ఓవర్లలోనే 234 పరుగులకి కివీస్ కుప్పకూలిపోయింది. టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆరంభ ఓవర్ నుంచే దూకుడుగా ఆడిన ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ తొలి వికెట్కి అభేద్యంగా 154 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకి శుభారంభమిచ్చింది. భారత జట్టు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, వికెట్ కీపర్ కేదార్ జాదవ్, అంబటి రాయుడు, విజయ్ శంకర్, కుల్దీప్ యాదవ్, చాహల్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమి. న్యూజిలాండ్ జట్టు మార్టిన్ గప్టిల్, కొలిన్ మున్రో, కేన్ విలియమ్సన్, రాస్ టేలర్, టామ్ లాథన్, హెన్రీ నికోలస్, ఇస్ సోది, డాగ్ బ్రాస్వెల్, గ్రాండ్హోమ్, లూకీ ఫర్గూసన్, ట్రెంట్ బోల్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.